హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్పి వ్లాగ్. బాలాజీ జంక్షన్ దగ్గర అజంటా పార్క్ వచ్చామండి ఫ్రెండ్స్. ఇవ్వండి బాలాజీ జంక్షన్ అనమాట ఇదంతాను. కరెక్ట్గా 8 అవుతుందండి టైము. 8 గంటలకు వచ్చామన్నమాట పార్క్కి. లేట్ అయిపోయింది ఈరోజు. బాగా డెవలప్మెంట్ బాగా చేశారు కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా పెచ్చరు గట్టు మీద ఉన్నామండి పార్క్ దగ్గర అనమాట. ఈ మధ్యన పెట్టారనమాట. కరెక్ట్గా చూసుకుంటే 5 మంత్స్ ఎంత అవుతుందన్నమాట. 5 మంత్స్ 4 మంత్స్ ఎంత అవుతుంది దగ్గర దగ్గర. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. 2 లోపలికి వెళ్ళి అన్ని చూద్దారండి ఫ్రెండ్స్. చూసుకుంటే బాగా డెవలప్మెంట్ చేశారండి. చాలా ఎక్కువ మంది వచ్చారండి, ఖాళీ లేదనమాట ఇది ఫ్రెండ్స్. ఇవ్వండి కరెక్ట్గా లైట్లు గట్టి వేస్తారు. 8 అయినా సరే ఎవరో జనాభా అయితే తగ్గలేదండి. బిజీగా వస్తున్నారు అనమాట. ఏంటి ఫ్రెండ్స్ చూసుకుంటే పెచ్చరు చూడండి ఎంత బాగుందో. నా డబ్బులన్నీ అందులో ఉన్నాయి. సీఎంఆర్కి వెళ్దాం అంతండి. నా డబ్బులన్నీ అందులో ఉండిపోయి అని సంగతి తెలియదు. నా డబ్బులన్నీ సీఎంఆర్లోనే ఉండిపోయాయి ఇన్నిసార్లే. ఇక్కడ ఈ పెచ్చరులోనూ అంటే నేను అంటున్నది డెవలప్మెంట్ చేస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది కదా. చాలా డెవలప్మెంట్ అయింది. ఇంతకుముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఇది మీద అస్సలు రాలేదు. అవునవును తెలుసు. ఉండేది రీసెంట్ గా బాగు చేసి హైలైట్ చేశారు. అవును. ఈ చెరువు కూడా నీట్నెస్ చేశారు. చెరువు కూడా ఒక కలెక్టర్ గారు వచ్చి బాగు చేశారు ఆయన సొంతంగా. అవునవును. విజయనగరం కొద్దిగా లేట్ అనమాట. యాక్చువల్గా డెవలప్మెంట్ ముందే అవ్వాల్సింది, కాకపోతే బాగా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ కరెక్ట్గా 8 గంటలకు వచ్చామండి. ఇంకా బెదరో ఎన్ని గంటలకి ఇంటికి తీసుకెళ్తాడో చూడాలి. నైట్ 10 అయిపోద్ది గ్యారంటీ. 10 అవుతుందంట కరెక్ట్గా. చాలా పెద్దది ఇది. చాలా పెద్ద విజయనగరం ట్యాంక్ బండ్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాదట, విజయనగరం ట్యాంక్ బండ్ అట ఫ్రెండ్స్. చూసుకుంటే ఇదిగోండి పెచ్చరువు. అక్కడ చూసుకుంటే ఇదిగోండి గాంధీ విగ్రహం అలాగా అక్కడ ఉందన్నమాట. కరెక్ట్గా కనపడుతుందా? ఆ ఏరియాలో అక్కడ ఉంటుంది గాంధీ. బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. బ్లూ కలర్ లైట్ వెలిగింది గాంధీ విగ్రహం. అదే పెద్ద ఇటు సైడ్ పెద్ద లైట్. షుగర్ కట్టి పెడితే బాగున్నాయి పెచ్చరువులోను. ఇంకా స్టార్టింగ్ అవుతుంది ఈ పెచ్చరువులోను. అంటే డెవలప్మెంట్ చేస్తే బోట్ షుగర్ కట్టి పెడితే బాగున్నాయి. అంటే మనం ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికి. చుట్టుపక్కల బాగు చేస్తున్నారు, నెక్స్ట్ పెడతారు. ఇది నన్ను డెవలప్మెంట్ వైజాగ్ దాటి అలా. వైజాగ్ పనికిరాదు. అదే మరి విజయనగరం అంటే వైజాగ్ ఏంటంటే కొండ ప్రాంతం గురు. వైజాగ్ కొండ ప్రాంతం. విజయనగరం బోర్డులు అవి ఉన్నాయి. ప్రతిదీ బాగు చేస్తున్నారు ఇప్పుడు. ల్యాండ్ మనకి సర్ఫేస్ ల్యాండ్ ఎక్కువ, అంటే మా ప్లేన్ ల్యాండ్ మనకి ఎక్కువ. మనకి ఇంత ముందు లేదు, ఇప్పుడు 5 years గా అంతా బాగు చేస్తున్నారు. ఒక కలెక్టర్ గారు, ఒక ఎమ్మెల్యే గారు పట్టుకొని బాగు చేస్తున్నారు. చూసి మీరు భయపడిపోకండి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం టైం చూసుకుని కరెక్ట్గా 8:30 అవుతుందండి. అంటే ఇక్కడ చూసుకుంటే పిల్లలు గట్ట ఎక్సర్సైజ్లు గట్ట చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్గా మీరైతే ఈవినింగ్ కరెక్ట్ 6:30కి రండి. 6:30 నుంచి 8:30, 9 వరకు అయితే మంచి ఎక్సర్సైజ్ చేసుకుని అలా సరదాగా కచ్చరు చూసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. పూర్తి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమేమి పెట్టారు ఏంటన్నది. పిల్లలు గట్ట ఆడుతున్నారు కదా, అవన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇవ్వండి పిల్లలు గట్ట ఆడుతున్నారు, పెద్దవాళ్ళు గట్ట ఫొటోస్ గట్ట తీస్తున్నారు. ఇవ్వండి అక్కడ చూసుకుంటే ఇవ్వండి ఎక్సర్సైజ్లో చేస్తున్నారు. కరెక్ట్ 6, 6:30కి ఆ టైం కల్లా వస్తే కరెక్ట్ బాగుంటుందండి. అక్కడ చూసుకుంటే ఉయ్యాల గట్ట ఊగుతున్నారండి ఆడపిల్ల. పిల్లవాడికి నైట్ టైం వరకే ఉంటుందంటే. అంటే సెక్యూరిటీ గార్డు ఉంటారండి. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఉయ్యాల గట్ట పెట్టారు. డెవలప్మెంట్ బాగా చేశారండి. ఇంతకుముందు విజయనగరం వేరు, ఇప్పుడు విజయనగరం వేరు అనమాట. ఏమంటే అక్కడ చూసుకుంటే జారుడు బల్ల గట్ట పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ఉయ్యాల గట్ట పిల్లలు ఊగుతున్నారండి. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే ఇగోండి పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. సార్ కరెక్ట్ టైం చూసుకుంటే 8:30 అవుతుందండి. చాలా మంది వెళ్ళిపోయారు అనమాట.
6:30 ఆ టైంకి వస్తారంటే 6:30 ఆ టైంకి వస్తారనమాట కరెక్ట్గా. ఇప్పుడు 8:30 పావుతకు 9 పావుతకు 9 అలాగే అవుతుంది కాబట్టి వెళ్ళిపోయారనమాట చాలామంది. చాలా టైం ఉంటారండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకుముందు ఒకటి చేశానండి, ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒకటి చేశాను అనమాట. అది ఆ వీడియో ఇదిగోండి ఇక్కడ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి, వస్తుంది ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ పైన కింద దిగిపోతున్నామండి. ఇలాగే అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ వేరే అనమాట, అక్కడ నుంచి వచ్చామండి. ఇది దిగిపోతున్నామండి కరెక్ట్ మెయిన్ రోడ్ అనమాట. ఇది రైట్ సైడ్ చూసుకుంటే కాంప్లెక్స్ వెళ్తుందండి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బాలాజీ జంక్షన్ అనమాట. సెంటర్ నుంచి మేము దిగుతున్నాం. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కాంప్లెక్స్ రోడ్ అండి. ఇది కరెక్ట్ కాంప్లెక్స్ నుంచి ఇదిగోండి ఇటువైపు అనమాట. బాలాజీ జంక్షన్ రోడ్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇది కాంప్లెక్స్ రోడ్ అండి. ఇది కాంప్లెక్స్ నుండి అలా వస్తుంది. ఇదిగోండి ఇటువైపు అనమాట, రైట్ సైడ్ అనమాట. ఇది అచ్చంట మనకి రైట్ అవుతుంది, వాళ్ళకి చూసిన వాళ్ళకి రైట్ అవుతుంది కదా. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఐ లవ్ విజయనగరం అని పెట్టారండి బోర్డు అనమాట. అది లైటింగ్ తోటి వాటర్ ఫౌంటైన్స్ అన్ని పెట్టారండి. ఇదిగోండి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే బాలాజీ జంక్షన్ అనమాట. ఆ పైన అనమాట అలా వచ్చాం బాలాజీ జంక్షన్ నుంచి ఇటువైపు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ పార్క్లో చూసుకుంటే ఇక్కడ బుద్ధం శరణం గచ్చామని రాశారండి. ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫౌంటైన్స్ అన్ని పెట్టారనమాట. టైం ఇప్పుడు టైం చూసుకుంటే కరెక్ట్గా 9 అవుతుందండి. 9 గంటలకు అనమాట అలా నడిచి వెళ్తున్నాం. 8 గంటలకు వచ్చాము ఇక్కడికి, 1 అవర్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే బుద్ధం శరణం గచ్చామని విగ్రహం పెట్టారండి. విజయనగరం డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా ముందరికి వెళ్తారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఐ లవ్ విజయనగరం అని పెట్టారండి. ఇది ఇంగ్లీష్లో పెట్టారనమాట. ముందు చూసారు కదా, అది తెలుగులో పెట్టారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఐ లవ్ విజయనగరం అని పెట్టారండి. ముందు చూసుకుంటే తెలుగులో పెట్టారనమాట. ఇక్కడ చూసుకుంటే అది ఇంగ్లీష్లో పెట్టారు. ఇక్కడ చూసుకుంటే వేనా, ఇక్కడ చూసుకుంటే గంట స్తంభం. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది గంట స్తంభం అనమాట. ఫోన్ క్లారిటీ బాగాలేదు. ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫౌంటైన్స్ అన్ని పెట్టారండి. ఫ్రెండ్స్ వీడియో తీసుకుని అలా నడిచి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే బాలాజీ జంక్షన్ దగ్గరే ఉందన్నమాట. నడిచి వెళ్తున్నాం. మన బండి ఎక్కడ పెట్టాం అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మనం వచ్చాం కదా, అజంటా బోర్డు అని ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కరెక్ట్గా ఈవినింగ్ పూట వస్తే మంచి టైంపాస్ అండి. అన్నీ ఉంటాయి అనమాట. పిల్లలు ఆడుకోవడానికి, మన ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, లేదంటే వాకింగ్ చేసుకోవడానికి గట్రా ఉపయోగపడుతుందండి. ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ బాగా కాంప్లెక్స్ దగ్గర బాలాజీ జంక్షన్ దగ్గరే నడిచి వచ్చి అనమాట. అలాగే ఇదిగోండి బాలాజీ జంక్షన్ దగ్గర అంబేద్కర్ బొమ్మ అనమాట. అది ఇలా మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ ఉందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 65, ద ట్రైన్ రెస్టారెంట్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. ఇదిగో ఇది చూసుకుంటే ఇదిగోండి బాలాజీ జంక్షన్ అనమాట. ఇదిగోండి కరెక్ట్ చూసుకుంటే ఇదిగోండి అజంటా గార్డెన్కి వచ్చామండి. మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. ఇక్కడ బోర్డు పెట్టి ఉంది. ఫ్రెండ్స్ ఇదండి వీడియో. లాస్ట్ వరకు చూసినట్టయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి మీకోసం ఛానల్ పెట్టి వస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. బాయ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.